మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఆదికాండము 11వ అధ్యాయము 9వ వచనం. దానికి బాబేలు అను పేరు పెట్టిరి, ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను. అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను. చదివిన వాక్య భాగంలో బాబేలు అనేటువంటి పేరును మనం చూస్తాం. ఎందుకు ఆ బాబేలు అనేటువంటి పేరు వచ్చింది? ఇంతకీ ఆ ప్రాంతం ఏమిటి? ఏం తారుమారు చేశాడు? ఏం చేశాడు ప్రభు? ఎవరికి చేశాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే 11వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బావుగా కాల్చుదము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకుని, రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసుకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక్క పట్టణమును ఆకాశమునంటూ శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా, భూమి మీద ఉన్నటువంటి జనులు నోవహు జలప్రలయం తర్వాత విస్తరిస్తూ వారు పాడి పంటలన్నీ పండించుకుంటూ సంతోష ఆహ్లాదకరంగా జీవితాన్ని కొనసాగిస్తూ వీరికి ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే, మనము జనులం విస్తరిస్తున్నాం, చాలా మంది జనాలు ఉన్నాం కనుక మనం దూరంగా అక్కడక్కడ ఉండేదానికంటే అందరం కలిసి ఒక చోట ఉండడం అనేది ఎంతో మంచిది. కనుక మనం ఆకాశాన్ని అంటే అంత శిఖరాన్ని కట్టుకొని అందరం కూడా ఇక్కడే ఉందాం అని వారు ఆలోచన చేశారు. అందరం కలిసి ఉండాలి అనేటువంటి ఆలోచన మంచిదే, కానీ దానిలో ఉన్నటువంటి ఒక సాతాను సంబంధమైనటువంటి క్రియ ఏదనగా ఆకాశంను అంటున్నంత శిఖరము కట్టుకున్నదము రండి అని. ఆకాశాన్ని అంటే అంత శిఖరాన్ని ఎవరు కట్టగలరు? కానీ వీరి యొక్క గర్వపు క్రియలు ఎలా ఉన్నాయంటే, దేవుని సింహాసనం అంత ఎత్తుగా మనం కడదాం. వాక్యం సెలవిస్తుంది యెషయా ప్రవచన గ్రంథంలో, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. కానీ వీరేమంటున్నారంటే ఆకాశమును అంటే దేవుని యొక్క సింహాసనాన్ని భూరాజ్యంతో సమానం చేసే విధంగా వీరు ఆలోచించి వీరు యోచించి అడుగు వేయడం ప్రారంభించి కట్టడం కూడా జరిగించారు. వారికి రాళ్లకు ప్రతిగా ఇటుకలు ఉన్నాయి మరియు అడుసుకు ప్రతిగా మట్టి కీలు ఉంది. అప్పటిలోనే టెక్నాలజీ పెరిగింది అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. అంతకు ముందు వరకు రాళ్లు వాడేవాళ్ళని మరియు అంతకు ముందు వరకు అడుసును వాడేవారని మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే టెక్నాలజీ పెరిగింది, వారి జ్ఞానం పెరిగింది, వారు కొంచెం అభివృద్ధి చెందారు నాగరికతలో. కనుక ఇటుకలు చేయడం తెలుసుకున్నారు, మట్టి కీలును వాడడం తెలుసుకున్నారు. ఇంత జ్ఞానం పెరిగేసరికి వీళ్ళు అనుకుంటున్నారు, ఇక మన జ్ఞానానికి తక్కువేముంది, మనం ఆకాశంను అంటే అంత శిఖరాన్ని కడదాం, మనందరం ఒక చోటే ఉందామని అనుకున్నారు. అప్పటి వరకు భూమి మీద జనులందరికీ ఒకటే భాష ఒకటే పలుకు ఉంది. నేటి దినాన్ని కూడా మనం గమనిస్తే మనుషులు జ్ఞానం పెరుగుతున్న కొలది ఆకాశానికి వెళ్ళాలి, ఆకాశంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయో చూడాలి, గ్రహాల్లో ఏం జరుగుతుందో చూడాలి, అంతరిక్షంలోకి వెళ్ళాలి, ఇంకా ఏదో కనుక్కోవాలి, ఇంకా పైకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు రావడం మనం చూస్తూ ఉంటాం. కానీ వాక్యం సెలవుస్తుంది, భూమి మీద ఉన్న జనులు ఒక్కరు కూడా నీతిమంతుడిగా పిలువబడలేదు, ఉండలేదు. దేవుని వద్దకు వచ్చి దేవుని రక్తంలో కడగబడి దేవుని సాక్షిగా జీవిస్తామని పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని చిత్తానుసారంగా జీవిస్తే తప్ప మనుషులుగా ఉన్నవారు ఎవరును కూడా దేవుని దృష్టికి నీతిమంతులు కాలేరు. కానీ నీతిమంతులు కాని వారు దేవుని సింహాసనం అంటే అంత, దేవుని సింహాసనాన్ని చేరే అంత, పరలోక రాజ్యానికి వచ్చే అంతగా ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం అట్లాగే మిగిలిపోతుంది. ఎట్లాగంటే ఈ బాబేలు అనేటువంటి పేరుతోనే మిగిలిపోతుంది. వారు కట్టడను ప్రారంభించి ముందడుగు వేస్తూ ఉన్నారు, కడుతూ ఉండగానే ప్రభు వారి మధ్యకు వచ్చి వారి భాషను తారుమారు చేశాను. అప్పటి వరకు ఒకటే భాష ఒకటే పలుకు ఉంది. ఇటుకలు తెమ్మంటే ఇటుకలు అంటున్నారు, అడుసును తెమ్మంటే అడుసు అంటున్నారు, మట్టికీలు తెమ్మంటే మట్టికీలు అంటున్నారు. అంతా ఒకటే భాష. వారికి అర్థమవుతుంది, వారికి కావలసిన వాటన్నింటినీ పనులు చేస్తున్న వారు, అందించుకుంటున్న వారు అందరూ చక్కగా క్రమంగా చేసుకుంటున్నారు. అయితే వారు కడుతూ ఉండగానే దేవుని వారి మధ్య భాషలను తారుమారు చేశాను. వారి భాష అక్కడి నుండి ప్రారంభమైంది వేరుపరచబడ్డం. నేడు భూతలమంతా ఉన్నటువంటి భాషలు ఆనాడు వేరుపరచబడినవే, ఆనాడు దేవుని చేత సృష్టించబడినవే. ప్రతి వారి భాష మారిపోయింది. ఒకవేళ ఇంగ్లీషు, హిందీ, తమిళ, మలయాళము, మరాఠీ, చైనా, సిరియా, హిబ్రూ, అరాము, ఇలా భాషలు మొత్తం మారిపోయినాయి. భాషలు మారిపోయేసరికి వారు ఒకళ్ళు చెప్పేది ఒకరికి అర్థం కాక ఏం చేయాలో తోచక వారి భాషలో మాట్లాడే వాళ్ళతో ఒక ప్రాంతం, వేరొక భాషలో మాట్లాడే వాళ్ళతో ఒక ప్రాంతం, మరొక భాషతో మాట్లాడే వారంతా ఒక ప్రాంతం చేరి భాషలు మాట్లాడే వాళ్ళంతా పట్టణ ప్రాంతాలుగా మార్చబడి ఒక ప్రత్యేకమైనటువంటి జాతిగా చేర్చబడ్డారు. అట్లాగా భూతలమంతా కూడా వారు వెళ్ళగొట్టబడ్డారు. వారేమనుకున్నారు? వారి ఆలోచన ఒక చోటే ఉందాం, ఆకాశంను అంటే అంత శిఖరాన్ని కడదాం అనే ఆలోచనతో వాళ్ళు అడుగు వేశారు. కానీ దేవుడు వారి ఆలోచనను చెదరకొట్టి కిందకి నిలిపివేశాడు. ఆ ప్రాంతానికి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే బాబేలు. బాబేలు అనేటువంటి పేరుకి అర్థం ఏమనగా తారుమారు. దేవుని ఉద్దేశానికి జీవించక దేవుని ఉద్దేశాన్ని చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తే దేవుడు చెప్తున్నారు వారు తారుమారు, వారి జీవితం తారుమారు అయిపోతుంది, వారి కుటుంబం, వారి స్థితి తారుమారుగా మార్చబడుతుందని ఇక్కడ మనం గమనించవచ్చు. దేవుడు మీరు భూతలమంతా విస్తరించండి అని దేవుడు కోరుకుంటే వీరంటారు
మేము భూతలమంతా విస్తరించము, మేము ఇక్కడే ఉంటాము అంటున్నారు. నేను ఆకాశం నా సింహాసనం, మీరు నాకు ప్రార్థించండి, నేను మీకు సహాయం అనుగ్రహిస్తాను, నేను మీకు ప్రత్యక్షమవుతానని ప్రభు సెలవిస్తుంటే మీరంటారు మేమే మీ సింహాసనం యొద్దకు ఇల్లు కట్టుకుని వచ్చేస్తాం, మీరు రావాల్సిన అక్కర్లేదు, మేమే డైరెక్ట్ గా మీ పరలోక రాజ్యానికి, మేము ప్రత్యక్షంగా మీ పరలోక రాజ్యానికి వచ్చేస్తాం, ఇక మీరు మా దగ్గర రావాల్సిన అవసరం లేదు, మీరు మొదట రాకడ అవసరం లేదు, రెండవ రాకడ అవసరం లేదని అన్నట్లుగా వీరి యొక్క ఆలోచన, వీరి యొక్క శైలి, వీరి యొక్క క్రియలు మనం చూస్తాం. అయితే దేవుని సింహాసనాన్ని ఆనుకునేంత, దేవుని ఆకాశం అంటే వారి గర్వనంతా కూడా దేవుడు తారుమారు చేసి పడేశాడు. కనుక దేవునికి ఆయాసకరంగా గర్వముతో డంబముతో మేము భూతలమంతా పెద్ద సింహాసనాన్ని కట్టాము, మేము భూతలమంతా వ్యాపించకుండా జనుల కొరకు ఎత్తైన ప్రాకారం కట్టాము, ఆకాశమును అంటే అంత ఎత్తుగా కట్టామనేటువంటి డంబముతో ప్రవర్తిస్తే ప్రభు వారి జీవితాన్ని, వారి క్రియలను, వారి ఆలోచనలు చెదరగొట్టి తారుమారు చేస్తారనే విషయం ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నాడు. కొంతమంది దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చగా, దేవుని చిత్తాన్ని చేయక, దేవుని ప్రణాళికను గ్రహించక, దేవుని పూర్ణ హృదయంతో ఆరాధించక, దేవుని యొక్క వాక్య లేఖనాలను యెహోషువ వలె స్పష్టంగా బోధించక, వారి గొప్పతనాన్ని చూపించుకోవడానికి, ప్రాకారాలు కట్టాలని, వారి గొప్పతనాలు చూపించుకోవడానికి, మేము కూడా చాలా గొప్ప విషయాలు చేస్తున్నామని అందరిలాగా చూపించుకోవడానికి డంబముతో కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి దేవుని ఉద్దేశంలో ఉండి దేవుని ఉద్దేశాలను నెరవేరుస్తూ చేస్తేనే తప్ప ఆశీర్వదించబడరు. కానీ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చకుండా దేవుని ఉన్నత శిఖరాలను ఎక్కాలి అని అంటే దేవుడు తారుమారు చేస్తాడు. డంబముతో గర్వముతో ముందుకు సాగితే దేవుని ఆజ్ఞలను, దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి భూతలమంతా వ్యాపించి విస్తరించండి అనేటువంటి దేవుని మాటను ధిక్కరించి ఇక్కడే ఉంటామని వారు కడుతున్నటువంటి, వారు చేస్తున్నటువంటి ప్రయాస కట్టడ కూడా తారుమారుగా మార్చబడిపోయింది. జలప్రలయం నుండి తప్పించబడ్డాం, రక్షించబడ్డాం అనే సంతోషంతో వారు ఇప్పటి వరకు ఏ జనులు ఇక్కడ ఈ భూమి మీద లేరు, మన ద్వారా విస్తరించబడాలి, ఈ ప్రాంతం అంతా కనుచూపు జనులతో విస్తరించబడాలి, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలి, దేవునికి మహిమార్థంగా మేము ఉండాలనేటువంటి దేవుని వాగ్దానాన్ని పక్కన పడవేసి, దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పడవేసి, వాక్యాన్ని చదవక, ధర్మశాస్త్రాన్ని ఎరుగక, దేవుని యొక్క మాటను తెలుసుకోనలేక అజ్ఞానులుగా, బుద్ధిహీనులుగా నడుస్తూ, మరియు మేము జ్ఞానులము అనుకుంటూ ఆకాశం అంటే అంత శిఖరాన్ని కడదామని బయలుదేరారు ఈ జనులు. వారికి కలిగినటువంటి నష్టం, వారి భాష మారిపోయింది, వారి కట్టడలు ఆగిపోయినాయి, మరియు వారు భూతలమంతా చెదరగొట్టబడ్డారు. వారు ఏదైతే చేద్దాం అనుకున్నారో అవి మొత్తం ఆగిపోయినాయి. ఒక ఎత్తు. రెండు, ఏదైతే వారు చేయకూడదు అనుకున్నారో అవన్నీ వారి జీవితంలోకి వచ్చేసినాయి. ఒక భాష, ఒక పలుకు కాస్త అనేక భాషలు, అనేక పలుకులుగా మార్చబడిపోయింది. అక్కడే ఉందామని అనుకున్నారు కానీ దేవుడు భూతలమంతా చెదరగొట్టేశాడు. ఆకాశం అంటే అంత శిఖరాన్ని కడదాం అనుకున్నారు కానీ దేవుడు దాన్ని నిలిపివేశాడు. మొత్తానికి వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క తలంపులు మొత్తం తారుమారు చేసి వేశాడు. కేవలం దేవుని ఆజ్ఞను ఎరుగక, దేవుని చిత్తం ఎరుగక, వారి సొంత ఆలోచనతో జ్ఞానం ఉంది అని, తెలివి ఉంది అని, డబ్బులు ఉన్నాయని జనులను ప్రేరేపించి ఆ అడుగు వేసి ఉన్నందున వారి తారుమారుగా, వారి క్రియలన్నీ తారుమారు చేయబడ్డం మనం చూస్తాం. ఇటువంటి క్రియలు నేడు క్రైస్తవ తరంలో జరుగుతూ ఉండడం, మరియు ఇటువంటి క్రియలు నేడు ప్రపంచంలో అనేక చోట్ల జరుగుతూ ఉండడం మనం చూస్తాం. వారి జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి విద్యా వికాసాన్ని బట్టి ఏదో చేయాలి, ఆకాశం అంటే అంత ఆకాశంలోకి వెళ్ళిపోవాలి, దేవుని పరలోక రాజ్యం ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోవాలి, ఈ భూమి మీద కాదు వేరే, ఈ గ్రహం మీద కాదు వేరే గ్రహం మీద ఇల్లు కట్టాలి, మేమే గొప్ప, మేము తప్ప వేరే వాళ్ళు లేరు, వేరే గ్రహంలోకి వెళ్ళే అంట స్థాయి స్తోమత మాకే ఉంది అని అనుకుంటూ విర్రవీగుతూ ఉంటే ప్రభు అంటున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే తారుమారే తప్ప స్థిరపరచబడదు. మరికొంతమంది క్రైస్తవ తరంలో మా దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర తెలివి ఉంది, మా దగ్గర జ్ఞానం ఉంది అని సాతాను క్రియలకు సింహాసనం వేసి, సాతాను గడికి కుర్చీ వేసి కూర్చోబెట్టి, దేవుని వాగ్దానాలను, దేవుని ఆలోచనలను, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి, ప్రేమ సమాధానము అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి, పూర్ణ హృదయంతో ఆరాధించాలనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి, గొప్పగా ప్రకటనలు చేస్తూ, గొప్పగా ప్రచారాలు చేస్తూ ముందడుగు వేస్తూ ఉంటే, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడిని యెహోవాను ఆరాధించుము అనేటువంటి వాక్య లేఖనాన్ని పక్కన పెట్టావు, నీ పొరుగువాని ప్రేమించుము అనేటువంటి వాక్య లేఖనాన్ని పక్కన పెట్టి, ఇక నువ్వు నన్ను ఏమని ప్రకటిస్తావని ప్రభు ప్రశ్నిస్తున్నారు. అటువంటి ఆజ్ఞలను అనుసరించక దేవుని గురించి ఏమని ప్రకటిస్తారు? అదంతా బాబేలు యొక్క స్థితి, తారుమారు చేయబడే స్థితి. దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చక దేవుని ఉన్నత శిఖరాలు ఎక్కాలనుకోవడం తారుమారు చేయబడేటువంటి స్థితి. కనుక ఈ వాక్యం మీతో మనందరితో సెలవిస్తుంది, దేవుని వాక్యానుసారంగానే మనం అడుగు వేయాలి. మనకు అనిపించవచ్చు ఇది మంచిదే కదా అని, ఇక్కడే ఉండడం మంచిదే కదా అని అనిపించవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు నేను ఇచ్చిన వాగ్దానం నీకేంటి? నేను విస్తరింప చేస్తానన్నాను, విస్తరింప చేయబడాలి. నీవు భూతలమంతా వ్యాపించాలి అన్నాను, వ్యాపించాలి. నేను మీ ఎద్దుకు వస్తానంటే నేను వస్తాను, ఎందుకంటే మీరు రావడానికి మీకు అర్హత లేదు కనుక మనమే అడగాలి, రమ్మని పిలవాలి. ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగించాలి. సొంత ఆలోచనతో దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గాలను అనుసరిస్తూ సాతాను తంత్రాలకు అప్పగిస్తే బాబేలు వలె తారుమారు చేయబడుతుందనే
అనే విషయాన్ని దేవుడు మనకు స్పష్టంగా సెలవిస్తుండగా మనందరం దేవుని ఇచ్చినటువంటి జ్ఞానాన్ని, దేవుడి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, దీవెనను, వరాలను దేవుని రాజ్యవ్యాప్తి కొరకు దేవునికి మహిమార్థంగా దేవుని చిత్తాన్ని గ్రహిస్తూ చేస్తూ దేవుని ఆశీర్వాదాలను నిండుగా పొందుదాం గాక. ఈ నా దేవుని మాటల ప్రతివాన హృదయం నీరుకట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కళ్ళు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణ కటాక్షంగా తండ్రి నా ప్రభువా, ఇప్పటి వరకు నీ కృపలో భద్రపరిచినందుకు వందనాలు ప్రభువా. వాక్యాన్ని ప్రతికబడి మీరు ఆశీర్వదించి నిండారులుగా దీవించండి. నీవు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని, ఆశీర్వాదాన్ని, వరాలను ప్రభు నీ రాజ్యవ్యాప్తి కొరకు ఉపయోగిస్తూ నీకు మహిమార్థంగా జీవించినట్టుగా సహాయం అనుగ్రహించండి. ఎక్కడ గర్వంగా డంబాలతో ముందుకు సాగక నీకు మహిమార్థంగా జీవించడానికి సహాయం అనుగ్రహించండి. ఏ మాత్రం తారుమారు చేయబడేటువంటి బాబేలు స్థితిలోకి ఎవరు చేరక ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి, వర్ధిలింపచేయండి, తోడుగా ఉండండి, విస్తరింపచేయండి, ఫలభరితంగా మీరు మార్చి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.